మాటపై బీఆర్ నాయుడు సారీ చెప్పాలన్నారు పవన్. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు నాయుడు. సారీ చెబితే పోయిన వాళ్లు తిరిగి వస్తారా అన్నారు. మళ్లీ ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుంటామన్నారు. సెకండ్ హెడ్లైన్, తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు బొత్స. ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. జరిగిన దానికి సారీ చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. బాధ్యులపై సరైన చర్యలు తీసుకోలేదన్నారు అంబటి రాంబాబు. థర్డ్ వన్, ఫుడ్ పాయిజన్ ఘటనలపై రేవంత్ సీరియస్ అయ్యారు. డైట్ ఛార్జీలు పెంచినా ఫలితం లేకుండా పోతోందన్నారు. ఇకపై ప్రతి వారం కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఫోర్త్ హెడ్లైన్, నిర్మాణ రంగం ఊపందుకోవాలన్నారు చంద్రబాబు. ఏపీ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్తామని పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ రంగాన్ని గాడిలో పెడుతున్నామని, ఉచిత ఇసుకతో ఊతమిచ్చామని అన్నారు. ఫిఫ్త్ వన్, 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి సరోత్తం రెడ్డి, అలాగే ఉత్తర తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీగా కుమరయ్యకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి అవకాశం ఇచ్చారు. సిక్స్త్ హెడ్లైన్, హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. మణికొండలో 4 విల్లాలను కూలుస్తోంది. నెక్నాపూర్లోని లేక్ వ్యూ విల్లాస్ లో చెరువును కబ్జా చేసి నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చేస్తున్నారు. లాస్ట్ హెడ్లైన్, బీజేపీ ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్ గా మార్చిందన్నారు కేజ్రీవాల్. మహిళలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్వాంచల్ ప్రజల ఓట్లను బీజేపీ తొలగిస్తోందన్నారు. పూర్వాంచల్ ప్రజలకు ఆప్ అన్యాయం చేసిందని, మరోవైపు బీజేపీ ర్యాలీ చేసింది.